వందనా, ఏ వందనా, వందనా. ఏంటమ్మా? అక్షయ్ ఇంకా ఇంటికి రాకుండా ఎక్కడ బలాదురు తిరుగుతుందో ఏమో. అమ్మా, అక్క వాటర్ క్యాన్ వేస్తానని వెళ్ళింది కదమ్మా, అయినా అలా అరుస్తావేంటి? ఇంట్లో ఏమైనా పనిందా చెప్పు, నేను చేస్తాను. నువ్వు వెలగబెట్టే పని చాలు గాని ముందు అది ఎక్కడుందో ఫోన్ చేసి తొందరగా ఇంటికి రమ్మని చెప్పు. అక్క బావను కలవడానికి వెళ్ళింది. ఈ టైంలో ఫోన్ చేసి త్వరగా రా అని చెప్తే బావ ఏమనుకుంటాడో ఏంటో. ఏయ్, ఏంటే నేను ఇక్కడ ఒకదాన్ని మాట్లాడుతున్నాను, నువ్వు పల్లికిలిస్తోలా నవ్వుతున్నావేంటి? నిన్నే. ఏంటమ్మా ఏదో అన్నా? ఏమైందే? నిలబడి పగటి కలలు కంటున్నావేంటి? లేదమ్మా. నీతో అవ్వదు గాని. సరే నాని, నువ్వు ఫోన్ చెయ్యి. నువ్వు ఫోన్ చెయ్యరా. అలాగే అమ్మా. ఏయ్, ఏంటే? అబ్బే ఏం లేదమ్మా, ఫోన్ చెయ్యి అని చెప్తున్నాను. రేయ్, నువ్వు చేయరా. చెయ్యి. చేస్తున్నానమ్మా, చేస్తున్నా. రేయ్, ఏమైందిరా? అదే నాకు తెలియట్లేదమ్మా, అక్క ఫోన్ కనెక్ట్ కావటం లేదు. నువ్వేమీ అక్కకి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకే? ఎందుకంటే అక్క ఇంటికి వచ్చేసింది కాబట్టి. అలా చూడమ్మా. రామ్మా అక్షయ, రా. అమ్మా, ఎక్కడికెళ్ళావే? వాటర్ క్యాన్ వేయడానికి వెళ్ళిందని చెప్పాను కదమ్మా. ఓహో, వాటర్ క్యాన్ వేస్తే ఈ మధ్య రిటర్న్ గిఫ్ట్ గా బొకే కూడా ఇస్తున్నారా ఏంటి? ఇన్నాళ్ళు ఈ సంగతి నాకు తెలియదే. నిన్నే అడుగుతున్నాను, బొకే ఎవరిచ్చారు? అది నేను గోల్డ్ మెడల్ తీసుకున్నందుకు కంగ్రాట్స్ చెప్తూ నా ఫ్రెండ్ ఈ బొకే ఇచ్చిందమ్మా. నీ ఫ్రెండ్స్ కి కొంచెం కూడా బుర్రుండదటే. నువ్వు అంత పెద్ద గోల్డ్ మెడల్ సాధిస్తే వీళ్ళు ఇంత చిన్న బొకే ఇచ్చారా? ఏం చేసుకోవాలి దీన్ని? వెళ్ళి చెత్త బుట్టలో పడేసి వచ్చే పంచుడు. ఎలా నువ్వు నీ బొకేలు జరగరా. పైసాకి పనికిరాని బొకేలు ఇచ్చారట. అమ్మయ్యా, థ్యాంక్స్ వందనా. నేనొక్కదాన్నే కాదక్క, నాని కూడా హెల్ప్ చేశాడు. థ్యాంక్స్ నాని. సరే, నేను అక్క దగ్గర ఉంటాను. ఏంటక్క, బావిచ్చిన బొకేని భద్రంగా చూసుకుంటున్నావు అన్నమాట. బావ బొకే ఇచ్చి మరీ ఇంప్రెస్ చేస్తున్నాడు. ఫుల్ రొమాంటిక్ ఫెలో అన్నమాట. పోవే. నువ్వు చెప్పకపోతే నేను బావని అడిగి తెలుసుకుంటాను. దెబ్బలు తింటావు నా చేతిలో. అవును, ఇప్పుడు అమ్మ మూడు ఎలా ఉంది? ఏంటక్క సడన్ గా అమ్మ మూడు గురించి అడుగుతున్నావు? ఇందాక నువ్వే చూసావు కదా. ఇప్పుడు నాతో మాట్లాడిన సంగతి పక్కన పెట్టి నేను రాకముందు జనరల్ గా అమ్మ మూడు ఎలా ఉందని అడుగుతున్నాను. జనరల్ గా అంటే ఆ ల్యాండ్ తన పేరు మీద రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి అమ్మ ఆనందంతో మేఘాల్లో తేలిపోతుందనుకో. కానీ అది బయటపడకుండా మేనేజ్ చేస్తుంది. వందనా, ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ బ్యాంక్ లో తాకట్టు పెట్టడానికి అమ్మని ఎలాగైనా ఒప్పించాలి. మూర్తంకల్ షాప్ కోసం చాలా మంది అడుగుతున్నారంట. పాపం ఆయనకు కూడా ఇబ్బందులుంటాయి కదా వందనా.
రేపొక్క రోజు టైం ఇమ్మని అంకుల్ని నేను రిక్వెస్ట్ చేశాను. రేపు నా డిసిషన్ చెప్పి తీరాలి వందనా. ఏంటక్క నువ్వనేది? అవును వందనా, మూర్తంకుల్ షాప్లో నాన్న కోసం సూపర్ మార్కెట్ పెట్టిస్తే తప్పకుండా సక్సెస్ అవుతుందన్న నమ్మకం నాకుంది. కానీ ఈ విషయం అమ్మకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. అక్క నువ్వు ఒక పని చెయ్యి, వెళ్ళి అమ్మతో ఈ విషయం గురించి మాట్లాడడం స్టార్ట్ చేయి. నేను మధ్యలో వచ్చి జాయిన్ అయి నీకు సపోర్ట్ గా మాట్లాడతాను. వద్దు, ముందు నువ్వే వెళ్ళి మాట్లాడు, నేనొచ్చి జాయిన్ అవుతాను. నేనేం మాట్లాడినక్క? నేను చెప్పినట్టు చెయ్యి. ఓకేనా? ఓకే ఓకే. వెళ్ళు. నాని ఏంటి? వినరా బాబు, ఇప్పుడు నేను అమ్మతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడతాను. నువ్వు వెంటనే నాకు సపోర్టింగ్ గా మాట్లాడాలి, సరేనా? ఆ, సరే సరే. అమ్మా అమ్మా, ఇలా రా అమ్మా. ఏంటే ఎందుకలా అరుస్తున్నావు? ఏమైంది ఇప్పుడు? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలమ్మా. ఏంటో చెప్పు. మనకి నెల నెల కిరాణా సరుకులకి ఎంత ఖర్చు అవుతుందమ్మా? ఎంతైతే నీకెందుకే? ఊరికే ఒక ఐడియా కోసం అడుగుతున్నానమ్మా, చెప్పమ్మా. ఏంటమ్మా అడుగుతుంటే ఇంతసేపు ఆలోచిస్తున్నావేంటి? కొంపదీస్ కిరాణా సరుకుల్లో నువ్వేమన్నా కమిషన్ కొట్టేస్తున్నావా ఏంటి? నాకెందుకురా భయం? చెప్తాను వినండి. బియ్యం, కూరగాయలు, నెలకి సరిపడా కిరాణా సరుకులు అన్ని కలిపి సుమారు ఒక 15,000 అవుతుంది. 15,000? ఏంటమ్మా అంత ఎక్కువ చెప్తున్నావు? నేనేం చేయనురా, అన్ని రేట్లు పెరిగిపోయాయి. మీ నాన్న వాటర్ క్యాన్లు వేసి సంపాదిస్తున్న చాలని డబ్బులతో ఏదో అలా మేనేజ్ చేసేస్తున్నాను. అమ్మా నేనొక సూపర్ ఐడియా చెప్తాను, వింటావా? ఏంటే ఐడియా? చెప్తే ఆనందంతో షాక్ అయిపోతావు. ముందు ఐడియా ఏంటో చెప్పు. నాన్నకి ఒక సూపర్ మార్కెట్ పెట్టించామే అనుకో, ₹1 కూడా ఖర్చు అవ్వదు కదమ్మా. మనకి నెలకి సరిపడా సరుకులన్నీ మన షాప్ నుండే తెచ్చుకోవచ్చు. ఏమంటావ్? ఇంకా అనడానికి ఏముంది వందనా, సూపర్ ఐడియా. అమ్మకి నెల నెల 15,000 మిగిలిపోయినట్టే. ఏమంటావమ్మా?